హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము డ్రాగన్ చికెన్ చేస్తున్నామండి. డ్రాగన్ చికెన్ బోన్లెస్ స్టిక్గా ఉండేటి కూడా చేసుకోవచ్చు. నేనైతే విత్ బోన్స్తో చేస్తున్నానండి. సో డ్రాగన్ చికెన్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఎగ్స్ నేను బాగా బీట్ చేసి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1.5 స్పూన్ మైదా, నెక్స్ట్ 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చికెన్ అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 30 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. 30 మినిట్స్ తర్వాత చికెన్ ఫ్రై నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఫ్రై చేస్తున్నానండి. చికెన్ అంతా కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 బై 1 టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చేంత వరకు. నెక్స్ట్ డ్రాగన్ చికెన్కి మనము సాసెస్ ప్రిపేర్ చేద్దామండి. ఆనియన్ వేస్తున్నానండి, నెక్స్ట్ గార్లిక్ అండి, నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్, గార్లిక్, జింజర్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో మనకు హాఫ్ ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ మనము సోయా సాస్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండి, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి. మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా. సో నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్. నెక్స్ట్ ఈ సాసెస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇదివరకు ఫ్రై చేసుకున్నాం కదండి, ఇదివరకు ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ అంతా యాడ్ చేస్తున్నానండి. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా ఈ సాసెస్లోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోకూడదండి. కొంచెం జ్యూసీగా ఉంటేనే డ్రాగన్ చికెన్ అనేది టేస్ట్ ఉంటుందండి. మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకు డ్రాగన్ చికెన్ రెడీ అయిందండి. సో వేడి డ్రాగన్ చికెన్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.